ఇప్పుడే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణలోని గ్రామస్థాయి ఎన్నికలన్నీ కూడా జరిగినాయి. వాటికి సంబంధించిన రెండో విడత ఎన్నికలు కూడా కౌంటింగ్ కూడా పూర్తిగా అయితే కౌంటింగ్ అయిపోయిందని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటున్నా. ఇంకా మీకు నచ్చితే కనుక కామెంట్ అండ్ లైక్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. దీన్ని ఇంకో 10 మందికి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. అయితే మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం అయితే మొత్తం మీద తెలంగాణలోని ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈ కౌంటింగ్ అయితే ఈరోజు ప్రక్రియ పూర్తిగా అయిపోయింది. దీంట్లో అయితే దగ్గరగా 232 చోట్ల అయితే కాంగ్రెస్ ఘన విజయం సాధించగా ఓన్లీ 32 చోట్లే బీఆర్ఎస్ తన విజయాన్ని సాధించుకుంది అంతే. ఇంకా బీజేపీ అనుకున్నారా, బీజేపీ చూసుకుంటే మాత్రం 13 చోట్ల మాత్రమే గెలిచింది. మిగతా అదర్స్ ఎవరైతే ఇండిపెండెంట్గా ఉంటారో వాళ్ళందరూ కలిపి ఒక 14-15 చోట్ల అయితే గెలిచారు. ఒక రకంగా చూసుకుంటే తెలంగాణలోని కాంగ్రెస్ పాలన సరిగ్గా లేదని చెప్పేసి విమర్శలకు ఇది ఒక గుణపాఠం, ఒక అడ్డంకి అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తున్నంతా కూడా ప్రజలకే వ్యతిరేకమని చెప్పేసి ప్రచారం చేస్తున్న తరుణంలోని 232 గ్రామ పంచాయతీ స్థానాలు అయితే గెలుచుకున్న సందర్భంలో అయితే కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉందని ఒక నిదర్శనం మాట ఇది. చూసిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.